దివ్యరత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈరోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే సార్. అసలు మనిషి జీవితం మీద ఈ రత్నాలు ఎలాంటి ప్రభావితం చేస్తాయంటారు? ఎలా అంటే చేస్తాయండి, సైంటిఫిక్గా కూడా చేస్తాయి, సైకలాజికల్గా కూడా చేస్తాయి, అండ్ శాస్త్ర ప్రకారంగా కూడా చేస్తాయి. ఎందుకంటే శాస్త్రాల్లోనే అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనము వనమూలిక రూపంలో జబ్బులు అండ్ జబ్బులకు వనమూలిక రూపంలో మందులు ఎలా ఉన్నాయో, ఒక్కోసారి ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పులకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత స్టాండర్డ్గా ఎంత పేషెన్స్తోనున్నా, ఎన్ని తెలివితేటలున్నా ఒక్కోసారి మనకు బియాండ్ అవర్ కంట్రోల్ ఎన్నో మనకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం డీటెయిల్గా మనం గమనించినట్టయితే గ్రహాల గమనంలో జరిగే మార్పులకే జరుగుతాయి. అంటే పుట్టినప్పుడు ఏ గ్రహాల మన విశ్లేషణ చూసుకున్నట్టయితే ఏ గ్రహాలు మనకు ఫేవరబుల్గా ఉన్నాయి, ఏ గ్రహాలు దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, ఇదంతా ఖగోళ శాస్త్ర ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రంలో క్యాలిక్యులేషన్ విధానం ఉంటుంది. అలా ఉన్నప్పుడు దూరంగా ఉన్న గ్రహాల ప్రభావం ఉండదు. సింపుల్గా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా. మనం పుట్టినప్పుడు ఏదైతే మనం ఈ సోలార్ సిస్టమ్ చార్ట్ తీసుకున్నట్టయితే కొన్ని గ్రహాలు దగ్గరగాను, కొన్ని గ్రహాలు దూరంగాను ఉంటాయి. అలా దూరంగా ఉన్న గ్రహాల ప్రభావం తక్కువ. సో అది దానివల్ల అలాంటి ప్రభావం మనకు అన్ని విటమిన్స్ ఎట్లా అవసరమో అన్ని గ్రహాల ప్రభావము అవసరమే. సో ఇట్లా దూరంగా ఉన్న గ్రహాల మనకు ప్రభావం ఇంపాక్ట్ లేనప్పుడు మనకు ఆ ఇబ్బందులు వస్తుంటాయి. అది నిరంతరం రొటేషన్ జరుగుతూ ఉంటుంది కదండి ఈ దశల వారీగా. అలా వచ్చినప్పుడు ఒక్కోసారి మనం ఎన్ని తెలివితేటలున్నా మనకు సక్సెస్ ఉండదు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సూర్యుడు లేనప్పుడు మనం లైట్ ఆల్టర్నేటివ్ సోర్స్ వేసుకొని మనం ఎట్లా మనం పర్పస్ సర్వ్ అవుతున్నామో, అలాగే ఏ గ్రహాల ప్రభావము మ్యాలిఫిక్గా కానీ చెడుగా కానీ ప్రభావం కానీ లేకుంటే ఆ డైరెక్ట్ నవగ్రహాలకు నవరత్నాలు మనకు అనుసంధానమైన అని ఋషులు మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సో ఆ విధంగా ఆ పర్టికులర్ ఆ గ్రహాలకు సంబంధించిన రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగా ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈ శాస్త్రం ఎట్లాగో చెప్తుంది అదృష్టాన్ని ప్రభావితం చేస్తాను. సైంటిఫిక్గా చూసినట్టయితే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ బాడీపై కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ ఉంటుందో అప్పుడు ఆలోచన విధానం కూడా బాగుంటుంది. ఎన్నో ఏరియాస్ స్టిమ్యులేట్ అవుతాయి. అంటే చేసేదంతా మనమే, కాకపోతే మనం చేయడానికి ఇవి చాలా శారీరకంగా, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడము, పాజిటివ్గా థింకింగ్ చేయడము, ఇలాంటివన్నీ ఒక రత్నం పెట్టుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, నేషన్, వరల్డ్ వైడ్ రత్నాలు ధరిస్తున్నారు. మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాట్ ఈస్ బిహైండ్ ద రత్నధారణలో ఇంత ప్రజాదరణ ఎందుకుంది, ఇంత కాస్ట్లీగా ఎందుకున్నాయి అనేది మనం చూస్తే నిజంగా వండర్స్ ఉన్నాయండి రత్నధారణలో. అంతెందుకు మనం చరిత్ర చూడండి, రత్నం ధరించని రాజు కనపడరు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. మనం దాన్ని హిడెన్ క్యాపబిలిటీస్ని ఏవైతుందో స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ చేస్తాయి. అప్పుడు మనమే చేస్తాం అన్నీ సక్సెస్ఫుల్గా. సో ఈ విధంగా నాలెడ్జ్కి అనేది మెజర్మెంట్ చేయలేం. సో ఇండైరెక్ట్గా మనకు ఈ రత్నాలు అనేది అంత కాన్స్టెంట్గా ఒక రత్నం పెట్టుకోవడం వల్ల ఆ రేస్ పాస్ అయ్యి మన బాడీలో పడుతుంటే అన్ని వండర్స్ అండ్ మిరాకిల్స్ జరుగుతాయి. దెర్ ఈస్ అ డేటాబేస్ ఆల్సో. ఇప్పుడు మేము ఈ రత్నాల వ్యాపారం ఉన్నందుకు చెప్పట్లేదు. డేటాబేస్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ధరిస్తున్నారు. అన్నిటి మించి సైకలాజికల్ కూడా చాలా వరకు ఏ శాస్త్రాల గురించి అవగాహన లేని వారికి కూడా ఇది నేను పెట్టుకున్నాను నాకు బాగుంటుంది. అప్పుడు ఎప్పుడైతే జాతిరత్నం పెట్టుకోవడం వల్ల ఆ విధంగా కూడా సైకలాజికల్ కూడా దే కెన్ డూ వెల్ అనమాట. ఆ విధంగా రత్నాల ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఓకే సార్, కాలర్ తీసుకుందాం ఇప్పుడు. మోహన్ గారు గుంటూరు నుంచి చేస్తున్నారు. మోహన్ గారు, నా డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు జూన్ 67 అండి. 2వ తారీఖు జూన్ 67, రైట్. టైం ఉదయం 5:40. 1 నిమిషం మళ్ళీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2 జూన్ 67. 2 జూన్ 67, ఓకే. అండ్ టైం చెప్పండి. మార్నింగ్ 5:40 అండి. 5:40 చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? లేదండి. సో మీరు పెట్టుకోవాల్సింది బ్లూ జాగర్ డైమండ్ పెట్టాలి. ఐడియా ఉందా? బ్లూ జాగర్ డైమండ్ 25 cents అబవ్ ఉండాలి. దీంతోపాటు గ్రీన్ ఎమరాల్డ్ అండి. ఎమరాల్డ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకోండి. కాకపోతే ఒకటి చూసుకోండి, ఇప్పుడు డైమండ్స్లో ల్యాబొరేటరీ గ్రౌండ్ డైమండ్స్ వచ్చాయి. అంటే ల్యాబ్లో తయారు చేస్తున్నారు ఇప్పుడు డైమండ్స్ను. జాతకరీత్యా మాత్రం ఆ ల్యాబొరేటరీ గ్రౌండ్ డైమండ్స్ పెట్టుకోకూడదు.
సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ డైమండ్ ఉండాలి, కనీసం మినిమం 20 cents అబౌవ్ ఉంటే సరిపోతుంది. అందులో కూడా వివిఎస్ క్వాలిటీ ఈఎఫ్ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ బ్లూ జాగర్ అయితే దాని ప్రభావం ఇంకా ఉంటుందండి. బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబౌవ్, తర్వాత ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే ఒకే ఉంగరం వేలుకు పెట్టుకోవచ్చు. లేదంటే చిటికెన వేలుకు ఎమరాల్డ్ పెట్టాలి, మధ్య వేలు కానీ ఉంగరం వేలు కానీ డైమండ్ పెట్టాలి. ఈ 2 ఆప్షన్స్ ఉంటుంది. అది మీ కన్వీనియంట్ ప్రకారం పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారం జాతి రత్నము ధరించడం అనేది ఇంపార్టెంట్. చిన్న కరెక్షన్ ఆప్షన్స్ ఏంటంటే ఎమరాల్డ్ను చిటికెన వేలుకు పెట్టాలి అండ్ ఉంగరం వేలుకు మాత్రం పెట్టాలి. అదే మధ్య వేలుకు చూపుడు వేలుకు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు కూడా శాస్త్ర ప్రకారంగా. సో ఇలాగా 2 ఎమరాల్డ్తో పాటు డైమండ్ కంబైన్ పెట్టుకుంటే ఉంగరం వేలుకు పెట్టవచ్చు. అదర్వైజ్ ఎమరాల్డ్ మాత్రం లిటిల్ ఫింగర్ పెట్టాలి, తర్వాత డైమండ్ మాత్రం మధ్య వేలు కానీ ఉంగరం వేలు కానీ పెట్టాలి. సో ఇవన్నీ వివరాలు మీరు నంబర్ సేవ్ చేసుకోండి. ఇంకా రత్నధారణ విషయంలో రత్నాలు ఎలా ఉంటాయి, బ్లూ జాగర్ ఎలా ఉంటుంది, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి, సో ఇలాంటి ఎన్నో వివరాలు 1-2 సార్లు తెలుసుకొని పెట్టుకోవాలండి. రత్నాల విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్లో 85% డూప్లికేట్స్ ఉన్నాయి. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నానంటే బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ అండ్ జెమ్స్ వాల్యూవర్గా ఎవ్రీడే వీఆర్ టెస్టింగ్. నాట్ ఓన్లీ సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడం కాకుండా వీఆర్ ఆల్సో ఇంటూ టెస్టింగ్. కాబట్టి ఒక డేటాబేస్, ఒక ఎవిడెన్స్ ఆధారంగా పెట్టాను. సో ఒక్కటే నేను చెప్పేది ఒక జెమాలజిస్ట్గా, పబ్లిక్ ఇంట్రెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా రత్నాలు చాలా మహిమాన్వితమైనవి, చాలా మనిషిపై ప్రభావం చూపిస్తాయి. కరెక్ట్ అడ్వైస్ ప్రకారం మంచి జాతి రత్నాన్ని, ఒక ప్రభావితం రత్నాన్ని పెట్టుకుంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగితే నిజంగా డిఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ సంగతి పక్కెట్టండి, నష్టాలు పోతారు. సో ఆ నష్టాలు అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ సెలెక్టింగ్ ది జెమ్ స్టోన్స్ అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. అహ్మద్ గారు వరంగల్ నుంచి. అహ్మద్ గారు మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20th May 1975. టైం చెప్పండి అహ్మద్. 75 4 o'clock మార్నింగా ఈవినింగ్. ఈవినింగ్ 4 o'clock. అహ్మద్ గారు మీరు 75ఏనా డేట్ ఆఫ్ బర్త్? అవును సార్, అవును సార్. అదే 2 సార్లు కన్ఫ్యూజన్గా చెప్పారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీ 2 hours లగ్నం మారుతుంది కాబట్టి చెప్తున్నా. అహ్మద్, ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారా మీరు? జాతి పచ్చ జాతి పచ్చ పెట్టొచ్చు. అది ఎన్ని క్యారెట్లు పెట్టారు, ఎంత? మరి అదొకటే పెట్టారా, ఇంకా దాంతోపాటు వేరేది పెట్టారా? ఏం లేదు సార్. మీరు నీలం కూడా పెట్టొచ్చండి జాతి పచ్చతో పాటు. జాతి పచ్చ పెట్టాలి, మంచిదే. కాకపోతే మచ్చలు ఇప్పుడు ఒకటి మీరు గమనించాలి, జాతి పచ్చలోనే లాట్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక కొందరు జ్యోతిష్యులు కూడా ఏం చెప్తున్నారంటే క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. జాతి రత్నాలు అంత క్లియర్గా ఎక్సెప్ట్ డైమండ్ మిగతావి రావు. మీరు ఒకటి గమనించాలి, అందులో జాతి పచ్చలో నంబర్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉంటాయి. అవి న్యాచురల్ ఫార్మేషన్స్ అంటారు. ఎందుకంటే జాతి పచ్చ 2 నుండి 3 కెమికల్ కాంపోజిషన్స్తో భూమిలో తయారవుతుంది. కాబట్టి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఫార్మేషన్స్ అధికంగా ఉంటాయి. సో ఇది ప్రాక్టికల్ రీజన్స్. కాబట్టి ఆ జాతి పచ్చ ఎలా ఉంది, మరి ఎందుకు మీరు కాల్ చేశారు? జాతి పచ్చ అయితే సూటబులే, బట్ దీంతోపాటు నీలం పెడితే కంప్లీట్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అరస్కో ప్రకారము లైఫ్ లాంగ్గా పెట్టాల్సిన రత్నాలు జాతి పచ్చ, నీలం. ఒకసారి మీరు ఒక పని చేయండి. V6 ప్రేక్షకులకు నేను ఎన్నో సందర్భాలు చెప్పాను. ఆల్రెడీ మీరు నంబరు మాట్లాడినాం కాబట్టి మీదంతా రికార్డు ఉంటుంది. మీరు ధరిస్తున్న పచ్చ అది జాతిది అవునో కాదు అండ్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి చెప్తాము. యూజువల్గా టెస్ట్ చేయడానికి కూడా ఒక నామినల్ ఫీజు ఉంటుంది, ఒక 1000 రూపాయలు. అలాంటి ఫీజు లేకుంటే మీకు V6 ప్రేక్షకులకు నేను మీకు టెస్ట్ చేసి చెప్తానండి. ఎందుకంటే జాతి రత్నం అయితేనే ప్రభావం ఉంటుంది, ఒకవేళ కాకపోతే దానివల్ల నష్టం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఎమరాల్డ్ టెస్ట్ చేయించండి, తర్వాత నీలం కూడా మీకు సూటబుల్ ఏనండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీను గారు రాజమండ్రి నుంచి. Yeah. శ్రీను గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మే 11 72 8:10 టైం అండి 8:10 నిమిషాలకండి ఉదయం. ఉదయమా? ఓకే. చెప్పండి సార్, మీరు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదు, పెట్టుకోలేదండి. కానీ నా పరిస్థితి ఏమి అస్సలు బాగాలేదండి. ఒక్క విషయం మీరు గమనించాలి, పరిస్థితి అందరు బాగాలేదు అని అందరికీ వస్తాయండి ప్రాబ్లమ్స్. ఒకటి మీరు గమనించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక్కరికి ప్రపంచంలో రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీవితం అంటేనే ఎదుర్కోవాలి.
ప్రతి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ డే న్యూ డే. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే సహజంగా ప్రతి ఒక్కరు ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే నిజంగా బియాండ్ అవర్ కంట్రోల్ వస్తాయి. ఇవి సహజమే, ఇది కామన్ థింగే. ఇప్పుడు జబ్బులు జ్వరము రాకుంటే ఎవరైతే ఉంటారండి చెప్పండి? ఎవరైనా జబ్బులు రాకుండా? రేరెస్ట్ వదిలేయండి, మెజారిటీగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే మన గ్రహాల గమనంలో జరిగే మార్పులకు మనం పుట్టిన వేళా విశేషానికి తగినట్టు మన జీవితం ఉంటుంది. మనం ఏం చేసుకోవాలంటే ఆలోచన విధానంతో కాన్షియస్ మైండ్గా మనము బెటర్మెంట్ చేసుకోవాలి. దానికి ఉన్న మనకు అవకాశాలు ఏంటి అన్నది అథెంటిక్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు పెట్టుకోవాల్సింది మయూరు నీలం ఒక రత్నం పెట్టండి. ఓవరాల్గా అన్ని విధాలు బాగుంటుందండి. ఎట్లా ఉంటుందంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగా సమస్యలు ఇట్లా ఏదో ఇక్కడ ప్లేట్లో ఉన్న దాన్ని తీసిపెట్టినట్టు ఉండదు. సమస్యను ఎదుర్కొనే శక్తి వస్తుంది రత్నాలు పెట్టుకోవడం వల్ల. నేను అదర్ వే ఐఎమ్ టెలింగ్, ఒక పాజిటివ్ మనం అనాలిసిస్ ఎట్లా వస్తుందంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల మనం ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ శక్తి వస్తుందో అప్పుడు సమస్య చిన్నగా కనపడుతుంది. సో ఎప్పుడైతే చిన్న సమస్యను కూడా మనం చాలా గంభీరంగా చూస్తామో అప్పుడు నిజంగా మనం కూడా పెద్ద సమస్యలాగా బాధపడతాం. ఇలాగా ఒక అనాలిసిస్ అండి మనిషి, మనం హౌ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్. దీంట్లో భాగంగా రత్నాల రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలోనే రత్నధారణ చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఉంది. ఇంకా దానాలు పూజలు సెకండరీ ఉన్నాయి. ఒక జాతి రత్నం పెట్టుకోవడము ఆ గ్రహానికి సంబంధించింది. ఎందుకంటే ఈ గ్రహాల ప్రభావం వల్లనే ఇట్లా వస్తూ ఉంటాయి. కోర్టు కేసులు అనండి, ఎన్నో రకాల పోలీస్ కేసులు, కోర్టు కేసులు, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేషన్ ఇష్యూస్, బ్రేకప్లు, ఇలాంటివన్నీ ఇలాగ జరుగుతాయి. ప్రతి సమస్యను అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటూ అండ్ మనం ఏదైనా చేయాల్సిన రెమెడీస్ మనకి ఏదైనా శాస్త్రాలు ప్రమాణంగానే తీసుకోవాలి. మూఢనమ్మకంగా వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని చూడండి, ఈరోజు సండే ఈనాడు మన క్లాసిఫైడ్స్ యాడ్స్లో చూడండి, వశీకరణ అని రకరకాల 11 రోజుల సమస్యలు, ఎలాంటి సమస్యలైనా తీరుస్తామని అన్ని ఫాల్స్ మోసపూరితమైన ప్రకటనలు. అలా ఉండదండి. రత్నధారణలో మన క్యాపబిలిటీస్ పెంచే విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలా చెప్పిన వాళ్ళ దగ్గర మీరు క్యారీ అవ్వకూడదు. ఎవ్వరు ఏం చేయలేరు, మనమే చేసుకోవాలి. చేసుకున్న దానికి నిజంగా ఈ రత్నధారణ అనేది అది మూఢనమ్మకమైతే కాదు, శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి, సైన్స్ బిహైండ్ ఉంది, సైకలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి రత్నాలను నమ్మొచ్చు. అండ్ రత్నాలు పెట్టుకుని కూడా లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దేశాధినేతలు, రాజ్యాధినేతలు రత్నాలు ధరించి వాళ్ళ జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే కేసులు చాలా లక్షలు ఉన్నాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూస్తాం. ఎస్, గిరిబాబు గారు జనగాం నుంచి. గిరిబాబు గారు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/1/1995. టైం చెప్పండి. ఉదయం 11:13 నిమిషాలు. 11:13 నిమిషాలు. ఓకే. చెప్పండి సార్ గిరిబాబు గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా సార్? లేదండి. పెట్టండి సార్. రత్నాలు పెట్టుకోవడం ఏం మూఢనమ్మకం కాదు. కాకపోతే జాతి రత్నాలు పెట్టుకోవాలి. జాతి రత్నాలు ఇప్పుడు దివ్య డైమండ్స్ డైరెక్ట్ మైనింగ్ నుండే ప్రొక్యూర్ చేస్తున్నాము. అండ్ డైరెక్ట్గా మీకు ప్యూర్ న్యాచురల్ జెమ్ స్టోన్ ఉంటుంది. అది కూడా ఎవరు వాడింది ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్ నుండే సోర్సెస్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగము, స్టార్ రూబీ అండి. ఈ 2 రత్నాలు ఒక ప్రభావితమైన రత్నాలు అనగానే ఇక్కడ మళ్ళీ జెమాలజీ సైన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. జెమాలజీ అంటే రత్నశాస్త్రము. ప్రభావితం అంటే ఏ పారామీటర్స్ ఏ రత్నాన్ని ప్రభావితం అంటారు అన్నదాన్ని మళ్ళీ ఒక అనదర్ 4 పారామీటర్స్ ఉంటాయి. ఇన్ ప్రిన్సిపల్ కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్, ఇట్లాగా ఎన్నో పారామీటర్స్, ఏ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉండాలి, ఏ ఉండకూడదు అనేది సబ్జెక్ట్ ఇక్కడ జెమాలజీ చెప్తుంది. ఒక మంచి ప్రభావితమైన రత్నాన్ని కనక పుష్యరాగం చూపుడు వేలుకు, ఉంగరం వేలుకు స్టార్ రూబీ అంటే ఒక ఫినామినల్ జెమ్ స్టోన్. సూర్యుడి కింద పెడితే ఒక 6 రేస్ కనబడతాయి. ఇలాంటి స్టోన్ పెట్టి చూడండి, మిరాకిల్స్ జరుగుతాయి. అట్లా జరిగిన కేసెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఒకటి ఏం చెప్తానంటే ఇన్ని రోజులు జరుగుతుందని ఎవరు చెప్పలేరు. బట్ ఓవరాల్గా రత్నాలు పెట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్నెస్, ఒక డెవలప్మెంట్, ఒక ప్రాస్పారిటీ ఉంటున్న మాట వాస్తవం అండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ రోజుల్లో ఏంటంటే శాస్త్రం చాలా గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా కమర్షియల్గా చాలామంది ఉన్నారు. ఎక్కడ మోసం జరుగుతుందంటే జ్యోతిష్యం చెప్పిన అస్ట్రాలజర్స్ స్టోన్స్ ఇవ్వడం వల్ల మోసం జరుగుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు వేరు, ఈ సైన్స్ వేరు. ఈ జెమాలజీ అనేది డిఫరెంట్, ఇట్స్ అ పీజీ లెవెల్ కోర్స్. దీంట్లో సైంటిఫిక్ స్టడీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో దీంట్లో ఇవి ఏవి తెలియకుండా అందులో మనిషి నేకడైతే చూసి చెప్పలేడు.
సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము సర్టిఫికెట్ ఆధారంగానే ల్యాబొరేటరీ ఆధారంగానే తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్ సార్ నెక్స్ట్ కాల్ చేద్దాం సార్. కామేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. కామేశ్వరరావు గారు మేడం మేడం చెప్పండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/10/1976. టైం చెప్పండి. టైం ఉదయం 6కి. ఉదయం. ఓకే. కామేశ్వరరావు గారు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఒంగోలు అండి, ఒంగోలు. జిల్లా ఉంది. అయ్యా ఏదైనా స్టోన్ పెట్టుకున్నారండి? ఏం పెట్టుకోలేదు సార్. ఒక స్వాతి ముత్యం అనే ఒక రత్నం ఉంటుంది, ఐడియా ఉందా నీకు? ముత్యంలో స్వాతి ముత్యం అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది, సిల్క్ లాగా ఉంటుంది. మనకు జనరల్గా మెజారిటీగా కల్చర్డ్ పర్ల్సే ఉంటాయి అంతటా. మీరు స్పెసిఫిక్గా స్వాతి ముత్యం అని అడిగి తీసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే అపీరెన్స్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. దీనికి కూడా సర్టిఫికేషన్ విధానం ఉంటుంది. స్వాతి ముత్యము, కనక పుష్యరాగము ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అయ్యా. మీరు ఇంకా రత్నాల గురించి ఏమైనా అవగాహన డీటెయిల్స్ కావాలంటే, ఎందుకంటే రత్నాన్ని సెలెక్షన్ చేసుకోవడమే గొప్ప విషయం ఇక్కడ, బిగ్గెస్ట్ టాస్క్. అసలు 80% డూప్లికేట్లు ఉన్నప్పుడు ఎంతమందికి ఒరిజినల్ అందుతుంది మీరు గమనించండి. కాబట్టి దివ్య డైమండ్స్ నంబర్ సేవ్ చేసుకో. రత్నాల గురించి ఏ అవగాహన కావాలన్నా మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు. ఏ డీటెయిల్స్ కావాలన్నా నంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలు అందిస్తాం. ఒకవేళ రత్నం కావాలంటే కూడా ఇన్సూర్ చేసి మీ ఎక్కడున్నా, ఈ అడ్రస్ ఏ విదేశాల్లో ఉన్నా నేషనల్ వైజ్ ఉన్న ఎక్కడ ఉన్నా దివ్య డైమండ్స్ వీఆర్ కేటరింగ్ ఆల్ ది జెమ్ స్టోన్స్, సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ అండి. ఓకే, ఇప్పుడు దివ్య డైమండ్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. Divya Diamonds, all under one roof. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్న శాస్త్రం జెమాలజీ. జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతి రత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే సార్, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ని ఎలా గుర్తించాలి? ఒకటండి, ఇక్కడ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ను మనం నిజంగా నేకెడ్ అయితే గుర్తించలేమండి. ఈవెన్ మైక్రోస్కోప్లో పెట్టినా గుర్తుపట్టలేం. అంత యాక్యురేట్గా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారవుతున్నాయి. ప్రాపర్టీస్ అండి, ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటున్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్, న్యాచురల్ డైమండ్ తయారవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమి లోపల. అదే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కొన్ని రోజుల్లో తయారు చేస్తుండ్రు. మనం లాజికల్గా ప్రతిదీ లాజికల్, ఏ సైన్స్ అన్నా లాజిక్ సైన్స్ మీద లాజికల్గా కూడా ఆధారపడి ఉంటుందండి. మనం లాజికల్గా ఆలోచించండి. కొన్ని రోజుల్లో తయారయ్యే ప్రోడక్టు, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పట్టే ప్రోడక్టు, అందులో వాల్యూస్ ఒక్కటే ఉండవు ఎప్పటికైనా. దీనికి ఒక లేటెస్ట్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, సహజ సిద్ధంగా పరిపక్వం చెందిన పండు మాధుర్యం ఎలా ఉంటుంది,
కెమికల్స్ వేసి అవేసి వేసి మనం ఏదో ఎల్లో కలర్ చేసినట్టే దాన్ని పండించిన విధానంలో కూడా మాధుర్యం ఎలా ఉంటుంది అనేది ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతకంటే ఎన్నో రెట్ల వ్యత్యాసము న్యాచురల్కు ల్యాబ్ గ్రోన్కు ఉంటుంది. ఈ మధ్య అండి జస్ట్ రీసెంట్గా లాస్ట్ వీక్లో ఒక బిగ్గెస్ట్ జ్యువెలర్ వాళ్ళు ఒక డైమండ్ అని అమ్మేశారు. అయితే డైమండ్ అని అమ్మేశారు, ఒక రెప్యూటెడ్ షాప్ అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్. అయితే దే కేమ్ టు మీ, నా దగ్గర టెస్ట్ చేస్తే నేను మేమైనా నేకడైతే చూసి చెప్పలేము, దానికంటూ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో పెట్టి టెస్ట్ చేస్తే అది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అని తేల్చేసేసి చెప్పేసాం కూడా. ఇక మేము చెప్పిన వర్షన్ ప్రకారం పోయి వాళ్ళని అడిగితే ఆ జ్యువెలర్ ఏం చేశారంటే ఆ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అక్కడ పెట్టి, వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఏదో తెలియనట్టు యాక్ట్ చేసేసి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ పెట్టి ఇమీడియట్గా పగలగొట్టేసేసి వాళ్ళకి ఏదో న్యాచురల్ సబ్మిట్ చేశారు. అలా రకరకాలుగా దొరికేంత వరకు దొంగ కారు అన్నట్టు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ రావడం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల నుండి పైనే వస్తున్నాయి. 3 సంవత్సరాల నుండి చాలామంది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కొన్ని నెక్లెస్లో కూడా పెట్టేస్తున్నారు. సో ఎందుకంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కు న్యాచురల్ డైమండ్కు ఇది 100 రూపాయలు న్యాచురల్ డైమండ్ ఉంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ 10 రూపీస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ రేట్ వ్యత్యాసం ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. జాతక రీత్యా మాత్రం యూ హ్యావ్ టు వేర్ న్యాచురల్ డైమండ్, దట్టు వీలైతే బ్లూ జాగర్ ఈజ్ మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే రత్నాలు విలువైనవి కాబట్టి నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఫోర్ట్ నైట్ వస్తున్నాయి. కాబట్టి బ్యాంకాక్ లాంటి దేశంలో 100లాది ఫ్యాక్టరీలు ఉన్నాయి డూప్లికేట్ తయారు చేసే, రత్నాలు డూప్లికేట్ తయారు చేసే ఫ్యాక్టరీలు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను ఒకటే చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టండి, లేదంటే మానేయండి. ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళ మీరు డౌట్ పడండి. సో ఆ విధంగా రత్నాలని ఎంత మేలు చేస్తాయో డూప్లికేట్ అయితే అంత నష్టం చేస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ మై సిన్సియర్ కన్సర్న్ టు ద పబ్లిక్ అండి. ఎందుకంటే నష్టపోవద్దు, ఉన్న పొజిషన్ నుండి ఇంకా దిగజారిపోకూడదు, ఉన్న పొజిషన్ నుండి ఇంకా పైకి రావాలి కానీ దిగజారిపోవద్దు అన్నదే ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. బుచ్చిబాబు గారు వరంగల్ నుంచి. బుచ్చిబాబు గారు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి చెప్పండి, పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/12 ఇయర్ చెప్పండి, 1992 టైం చెప్పండి. రాత్రి 10:10 ఓకే, ఎస్ సార్. సార్ బుచ్చిబాబు గారు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? లేదండి. ఏది పెట్టుకోలేరా? ఓకే. సో ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే సార్ గణపతి షేప్లో ఉన్న పగడము, స్వాతి ముత్యము, ఈ 2 రత్నాలు పెట్టుకోండి. లైఫ్ లాంగ్ మీకు సూటబుల్ అదృష్ట రత్నాలండి. కాకపోతే మీరు చూసుకోండి, పగడల్లో కూడా పౌడర్తో చేసిన పగడాలు వస్తున్నాయి. పౌడర్తో చేసిన అంటే పౌడర్తో చేసిన పగడాలను కూడా కొన్ని చిన్న ల్యాబొరేటరీస్లో అది పగడం అనే సర్టిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఎలిమెంట్స్ పౌడర్ కోరల్వే ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టోటలీ న్యాచురలీ ఫార్మ్డ్ కోరల్ ఉండాలి ఎప్పుడైనా. సో అలా ఉండకూడదు. సో కాబట్టి న్యాచురలీ ఫార్మ్డ్ గణపతి షేప్లో ఉన్న పగడాన్ని ఒక 2 క్యారెట్ల పైన అప్ టు 5 క్యారెట్స్ వరకు మెడలో లాకెట్గా పెట్టుకోవాలండి. తర్వాత ఉంగరం వేలుకు కానీ చిటికిన వేలుకు కానీ మన స్వాతి ముత్యం 2 క్యారెట్లు ఉంటే సరిపోతుంది. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ముత్యం ఏం చేస్తుందంటే మీకు కరెక్ట్ టైమ్లీ డెసిషన్స్, మైండ్ స్ట్రాంగ్ ఉండడానికి దోహదం చేస్తాయి. ఈ పగడం ఏంటంటే ఇమోషన్స్ కంట్రోల్ చేస్తూ ఓవరాల్ అబ్స్టకిల్స్ అన్ని రిమూవ్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ అబ్స్టకిల్స్ రిమూవ్ అవుతుందో మనిషి సక్సెస్కి కూడా కారణమవుతుంది. బట్ ఏ యాంగిల్లో చూసినా దీస్ ఆర్ ద 2 జెమ్ స్టోన్స్ ఈజ్ అ సూటబుల్ లక్కీ జెమ్స్ ఫర్ యూ అండి. ఓకే సార్, రత్నం ధరించాలంటే జాతకం కంపల్సరీగా సార్? మెజారిటీగా, ఎందుకంటే రత్నధారణ అన్నది గ్రహాలకు సంబంధించింది. సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారమే ధరిస్తారు. అదర్వైజ్ ఇన్ జనరల్గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం బేస్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాల ముందు ఉన్న వారికి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా లేవు. అప్పుడంతా హోమ్ డెలివరీస్ అట్లా ఉండే. అలాంటప్పుడు ఎవరు రాసిన వాళ్ళు కూడా లేరు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం బేస్ కూడా మనం ఒక రత్నాలు పెట్టచ్చు. కాకపోతే దానికంటూ ఒక అరగంట టైం పడుతుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంది జనరల్గా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఏ పీరియడ్ ఏ గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు కోర్టు కేసులు వస్తాయి. హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, ఏ ప్లానెట్ వీక్ ఉన్నప్పుడు వస్తాయి. ఇది అనేది ఒక రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. ఆ విధంగా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా దివ్యా డైమండ్స్లో ఒక ఎక్స్పర్ట్ పిహెచ్డి, ఎంఏ పిహెచ్డి జరిగిన అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఒక అరగంట టైం పడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్ రావాల్సి ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ బేస్ ఆల్సో దే విల్ డూ ద రివర్స్ క్యాలిక్యులేషన్ అండ్ ఏ రత్నం సూట్ అవుతుంది అనేది చాలా యాక్యురేట్గా చెప్పే విధానం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం చాలా ఫాస్టెస్ట్ మెథడ్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం వీఆర్ యూజింగ్ ద డిజిటల్ సిస్టమ్ కాబట్టి. సార్ ముహూర్తం ఏమైనా చూసుకోవాలా సార్? ఇక ముహూర్తం అనేది గుడ్ టైం అనేది ప్రతి రిలీజన్లో ఉందండి. గుడ్ టైం, బ్యాడ్ టైం.
అనేది ప్రతి రిలీజన్లో కొందరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి రిలీజన్లో గుడ్ టైం అంటూ బ్యాడ్ టైం ఉండేది. ఆ గుడ్ టైమే ముహూర్తం. సో ఇక్కడ రత్నధారణ విషయంలో 5 పారామీటర్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏమంటే కరెక్ట్ అడ్వైస్ ఉండాలి, కరెక్ట్ రత్నం దొరకాలి, తర్వాత వాళ్ళు కరెక్ట్ రత్నంను బిగించే మెథడ్ ఉంటుంది, దాన్ని కూడా ఒక ముహూర్తం కింద కన్సిడర్ చేస్తారు. థర్డ్, ఫోర్త్ది ఏంటంటే మీరు ధరించే ముహూర్తం. సో తర్వాత ఫిఫ్త్ది ఏంటంటే దాన్ని ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తారు, ఎలా సైంటిఫిక్గా ఎలా ఎనర్జైజింగ్ చేస్తారు. ఇలా 5 పారామీటర్స్ కుదిరినప్పుడే రత్నం ప్రభావం కనబడుతుంది. ఎక్కడ పొరపాటు జరిగినా, అడ్వైస్ తప్పున్నా, రత్నం కరెక్ట్ లేకపోయినా, ముహూర్తం అనేది కూడా కరెక్ట్ ఏవి లేకపోయినా నిజంగా దాని ప్రభావం అనేది ఉండదు. ఇది మేము ఒక రీసెర్చ్ బేస్ చెప్తున్నాము. అది కంటిన్యూస్గా R&D ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఉంది, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ల్యాబొరేటరీ ఉంది. ల్యాబొరేటరీ అయితే దివ్యా డైమండ్స్ ల్యాబొరేటరీ ఇండియాలోని మొట్టమొదటి ISO 9000 రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ. అండ్ మోరోవర్ మేము ఇష్యూ చేసే సర్టిఫికేటు more than 100 కంట్రీస్లో వ్యాలిడ్. ఎందుకంటే దివ్యా డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ more than 100 కంట్రీస్. సో అంత వైడ్గా మేము రత్నాల గురించి అధ్యయనము రీసెర్చ్ చేయడమే కాకుండా ప్యూర్ రత్నాలు ఎలా ఉంటాయి, ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఏంటి, ఇలాగా ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఏంటి, మినిమం ఎఫెక్టివ్ రత్నాలు దేన్ని అంటారు. సో ఇవన్నీ డైరెక్ట్గా మైనింగ్ నుండి ప్రొక్యూరింగ్ చేయడం వల్ల మాకు వీ గాట్ ఏ వెరీ గుడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అండ్ దివ్యా డైమండ్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ కూడా ఇస్ వ్యాలిడ్ ఎవ్రీవేర్ అండి. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి నాగవేణి గారు. నాగవేణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నేను మా హస్బెండ్ సోమేశ్వరరావు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/9/1979 అండి. టైం చెప్పండి. 3:10 AM. 7/9/1979 అండి. అవునండి. యా 3:10 AM. ఓకే మేడం. ఇంతవరకు మీ వారు ఏమైనా పెట్టుకున్నారమ్మా మేడం? మా హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారండి, PVC మ్యానుఫ్యాక్చరింగ్ ది. ఓకే అమ్మా. అది అంతకుముందు కనక పుష్యరాగం పెట్టుకునేవారు సార్, తీస్తారు. ఎలా ఉంటది అసలు, ఏదైతే బాగుంటుంది సార్? బ్లూ సఫైర్ కనక పుష్యరాగం కంటే ఇంపార్టెంట్ బ్లూ సఫైర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అమ్మా. రాష్ట్రాధిపతి కూడా అవుతున్నాడు, సాటర్న్ అవుతున్నాడు. అండ్ బ్లూ సఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ బ్లూ సఫైర్, ఒక మంచి బ్లూ సఫైర్ శ్రీలంకన్ క్వాలిటీ కానీ బర్మా క్వాలిటీ కానీ బ్లూ సఫైర్ పెట్టించండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు ఎమరాల్డ్ కూడా మంచిదేనమ్మా మీ వారికి. ఈ 2 రత్నాలు సూటబుల్ అమ్మ రత్నాలు. ఇక థర్డ్ ప్రయారిటీలో మానసికంగా కొంచెము ఆయన డెసిషన్స్, టైమ్లీ డెసిషన్స్ తీసుకోలేడు అంటే మాత్రం స్వాతిముత్యం పెట్టాలి. దిస్ ఈజ్ ప్రాబ్లం బేస్ ఉంటుంది. అదొక్కసారి ఆయనను మీరు డైరెక్ట్గా, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీరు ఒకసారి డైరెక్ట్ కాల్ అనేది చేయండి. అప్పుడు ఒకసారి ఒక క్వశ్చనర్ ఉంటుంది. ఆయన ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కొంచెం మీ వారిది 2 ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు స్వాతిముత్యం పెట్టాలా వద్దా అన్నది మీ వారిని 2-3 క్వశ్చన్స్ వేసిన తర్వాతే మేము కన్క్లూడ్ చేస్తామమ్మా. సో యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే బ్లూ సఫైర్ అండ్ ఎమరాల్డ్ ఈ సూటబుల్ జెమ్స్ అమ్మా. మీరు నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, రత్నాల గురించి మాకున్న డౌట్స్కి మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి రత్నవాణి కార్యక్రమం.